నకిలీ మందులతో తీవ్రంగా నష్టపోయామని ఆక్వా రైతులు వాపోతున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని దుగరాజుపట్నం గ్రామానికి చెందిన ఆక్వా రైతు నేతం రమేష్ గత కొన్ని సంవత్సరాలుగా ఆక్వా కల్చర్ చేసుకుంటున్నారు. ఆయన కోటలో ఆక్వా కెమికల్ షాప్ నందు నకిలీ మందు కొనుగోలు చేసి నష్టపోయారని ఆ రైతు లబోదిబోమంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని కోరారు. అనంతరం రైతు మాట్లాడుతూ కోటలోని వినూత్ ఆక్వా ఫీడ్ అండ్ కెమికల్స్ తిరుమూరు శ్రీనివాసులరెడ్డి దగ్గర నకిలీ మందులు కొనుగోలు చేసి హార్వెస్టింగ్ కు వచ్చిన రొయ్యలు సుమారు 6 టన్నుల వరకు చనిపోయాయని, వాటి విలువ 30 లక్షల రూపాయల వరకు నష్టపోయారని ఈ సందర్భంగా ఆయన వాపోయారు. అలాగే ఆ రైతు కోట షాపు యజమానికి తెలియజేయగా నాకు సంబంధం లేదు, మీ ఇష్టం, ఎవరికైనా చెప్పుకోండి అన్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి నకిలీ మందుల షాపులపై తనిఖీలు చేసి రైతులకు న్యాయం చేయాలని, అలాగే ప్రభుత్వం కూడా నన్ను ఆదుకోవాలని ఆ రైతు కోరుకుంటున్నారని తెలియజేశారు. నీ పేరు చెప్పు. చెప్తే మా జిల్లీకి అన్నారు, మీ ఇష్టం, మీరేం చేసుకోండి అన్నారు. ప్రభుకి ఫోన్ చేసాం, ఓడి ఆ సమాధానం చెప్పాడు. సేనారెడ్డికి చెప్పినా ఆ మాట అన్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.